హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ జిల్లా కోర్టు అండ్ హైకోర్టు ఉద్యోగాల్లో ఇండియన్ హిస్టరీ నుంచి మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ క్లాస్ ఈ వీడియోలో చూద్దాము. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు తెలంగాణ జిల్లా కోర్టు అండ్ హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించి ప్రిపేర్ అవుతూ ఆ జాబ్స్ని క్రాక్ చేయాలి అనుకునేటువంటి క్యాండిడేట్స్ అయితే మీకోసం మేము ఇక్కడ 499 రూపీస్కి ఒక మెగా కాంబో కోర్స్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇందులో మీకు అన్ని వీడియో క్లాసెస్కి సంబంధించినటువంటి కోర్స్తో పాటు మీకు జీకే అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి 30,000 ప్రీవియస్ బిట్స్ యొక్క పీడిఎఫ్స్తో పాటు ప్రీవియస్ పేపర్స్ కూడా మేము మీకు అందిస్తున్నాము. ఇందులో మీరు వీడియో క్లాసెస్ పొందవచ్చు, దానితో పాటు ప్రీవియస్ పేపర్స్ కూడా మీరు పొందవచ్చు. 8 months వ్యాలిడిటీ అయితే ఉంటుంది. సో మీరు ఈ పీడిఎఫ్ మెటీరియల్స్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చండి. అదే మీకు వీడియో క్లాసెస్ వద్దు, ఓన్లీ పీడిఎఫ్ మెటీరియల్సే కావాలి అంటే బైలింగ్వల్లో మేము మీకు ప్రీవియస్ పేపర్స్తో పాటు ఇక్కడ జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి 30,000+ బిట్స్ ఉన్నటువంటి మెటీరియల్స్తో పాటు కరెంట్ అఫైర్స్ అలాగే స్టాటిక్ జీకేకి సంబంధించినటువంటి బిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ 2 కోర్సులు కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని హోమ్ పేజ్లోనికి వెళ్ళినట్లయితే టీఎస్ ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది. అది ఓపెన్ చేస్తే మీకు ఈ 2 కోర్సెస్ అయితే మీకు కనిపిస్తాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ 2 కోర్సెస్ తీసుకోండి, మీకు 100% హెల్ప్ చేస్తాయి. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, మనకి ముఖ్యంగా ఇండియన్ హిస్టరీ అనేటువంటి టాపిక్ నుంచి డైనస్టీస్ అండ్ దేర్ ఫౌండర్స్, ఏదైతే రాజవంశాలు వాటికి సంబంధించి ఆ రాజవంశాలని స్థాపించినటువంటి స్థాపకులు ఎవరైతే ఉంటారో వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మనకి ఖచ్చితంగా 1 or 2 క్వశ్చన్స్ అయితే ప్రతి ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. సో ఇండియన్ హిస్టరీలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో స్టాటిక్ జీకే కింద వచ్చేటువంటి ఈ టాపిక్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాము. సో ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, హూ వాజ్ ది రియల్ ఫౌండర్ ఆఫ్ ది స్లేవ్ డైనస్టీ? బానిస రాజవంశం యొక్క నిజమైనటువంటి స్థాపకుడు ఎవరు అని చెప్పేసి అడిగారు. సో ఈ బానిస రాజవంశం లేదా స్లేవ్ డైనస్టీకి సంబంధించినటువంటి స్థాపకుడు వచ్చేసి ఇల్తుత్మిష్ అండి. సో ఇల్తుత్మిష్ అనేటువంటి ఒక రాజు ఎవరైతే ఉన్నారో ఈ రాజు ఈ బానిస రాజవంశాన్ని లేదా స్లేవ్ డైనస్టీని స్థాపించడం జరిగింది. సో ఇల్తుత్మిష్ గులాం రాజవంశం యొక్క నిజమైనటువంటి స్థాపకుడు అని చెప్పబడింది. కుతుబుద్దీన్ ఐబక్ మరణం తరువాత ఇల్తుత్మిష్ 1210 ADలో ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఢిల్లీని పాలించే ముందు ఇది బనాదాయు రాజుగా ఉండేదన్నమాట. బనాదాయు రాజు కింద ఉండేది. సో 1210లో ఈ యొక్క ఇల్తుత్మిష్ ఈ బానిస రాజవంశాన్ని స్థాపించడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా ఎగ్జామ్స్లో కూడా అడిగారు. సో ఈ విధంగా మేము మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో విత్ ఎక్స్ప్లెనేషన్తో చాలా ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా కలిపి మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. మేము మీకు ఇక్కడ 2 కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి. ఒకటి 499 రూపీస్ కోర్సు. ఈ కోర్సుని మీరు తీసుకున్నట్లయితే తెలుగు మీడియంలో ఉన్నటువంటి అన్ని సబ్జెక్టులకి సంబంధించినటువంటి వీడియో క్లాసెస్ అవైలబుల్గా ఉంటాయి. 25 మాక్ టెస్ట్స్ అయితే మీకు అవైలబుల్గా ఉంటాయండి. ఈ 25 మాక్ టెస్ట్లో ఆల్రెడీ 19 మాక్ టెస్ట్స్ మేము యాడ్ చేసాము. ఇంకా 1 month మాత్రమే టైం ఉంది కాబట్టి ఎగ్జామినేషన్కి మీరు ఎప్పటి నుంచి ఈ యొక్క మాక్ టెస్ట్లని అటెంప్ట్ చేయాలి. అప్పుడు మీకు రియల్ ఎగ్జామినేషన్లో ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయనేది తెలుస్తుంది అండ్ క్వశ్చన్స్ యొక్క డిఫికల్టీ లెవెల్ కూడా తెలుస్తుంది. మేము హై స్టాండర్డ్ లెవెల్లోనే మేము మాక్ టెస్ట్లు అయితే ప్రిపేర్ చేశాము. 25 మాక్ టెస్ట్లో 19 మాక్ టెస్ట్ ఆల్రెడీ యాడ్ చేయడం జరిగింది. చాలామంది అటెంప్ట్ చేస్తున్నారు, మంచి స్కోర్ కూడా చేస్తున్నారు. అండ్ దీనితో పాటు 30,000+ బిట్స్ ఉన్నటువంటి జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ప్రొవైడ్ చేస్తున్నాము. ప్రీవియస్ పేపర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో మీరు ఈ 499 రూపీస్ కోర్స్ తీసుకుంటే వీడియో క్లాసెస్, మాక్ టెస్ట్, పీడిఎఫ్ మెటీరియల్స్, ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా మీరు పొందవచ్చు. అదే మీరు 199 రూపీస్ కోర్స్ కనుక తీసుకున్నట్లయితే ఇందులో మీకు ఓన్లీ పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి. కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే, 30,000+ బిట్స్ ఉన్నటువంటి జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్స్, ప్రీవియస్ పేపర్స్ మీకు అవైలబుల్గా ఉంటాయి. సో ఈ 199 రూపీస్ కోర్స్ కూడా మీరు తీసుకోవచ్చు. సో డిస్క్రిప్షన్లో బీఎస్కే జాబ్స్ అని చెప్పేసి యాప్ లింక్ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఆ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని ఇమీడియట్గా ఈ కోర్సెస్ తీసుకోండి. మీకు ఇంకా 1 month మాత్రమే టైం ఉంది. మళ్ళీ చెప్తున్నాను, ఏప్రిల్లో మనకి ఎగ్జామ్స్ ఉన్నాయి. డేట్స్ అయితే ఇవ్వలేదు కానీ ఏప్రిల్లో మనకి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందని మనకు ఆల్రెడీ నోటిఫికేషన్లు ఇచ్చారు. సో ఈ 1 monthలో మీరు మంచి స్కోర్ చేయాలి అనుకుంటే ఈ పీడిఎఫ్ మెటీరియల్స్ ఖచ్చితంగా తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ది ఫౌండర్ ఆఫ్ ఖిల్జీ డైనస్టీ?
ఖిల్జీ రాజవంశం యొక్క స్థాపకుడు ఎవరు అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే ఈ ఖిల్జీ రాజవంశాన్ని స్థాపించింది ఎవరు అంటే జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ అనేటువంటి అతను ఈ యొక్క ఖిల్జీ రాజవంశాన్ని స్థాపించడం జరిగింది. సో ఆప్షన్ డి రైట్ ఆన్సర్. జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ క్రీస్తు శకం 1290 నుంచి 1296 మధ్యలో ఈ యొక్క ఖిల్జీ రాజవంశాన్ని స్థాపించడం జరిగింది. అతను సైనికుడిగా తన జీవితాన్ని ప్రారంభించి ఈ విధంగా రాజుగా కూడా ఎదగడం జరిగిందనమాట. సో ఖిల్జీ డైనస్టీని స్థాపించింది ఎవరు అంటే జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ అనేటువంటి అతను స్థాపించాడు. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ది ఫౌండర్ ఆఫ్ మౌర్య డైనస్టీ? చాలాసార్లు అడిగారండి ఈ క్వశ్చన్. సో మౌర్య రాజవంశ స్థాపకుడు ఎవరు అంటే చంద్రగుప్తుడు అండి. సో చంద్రగుప్తుడు అనేటువంటి ఆయన ఈ యొక్క మౌర్యుల రాజవంశాన్ని స్థాపించడం జరిగింది. సో మౌర్య రాజవంశం 321 to 185 BCలో దీన్ని స్థాపించారు. ప్రాచీన భారతదేశంలో శక్తివంతమైనటువంటి రాజవంశంగా చెప్తారు ఈ మౌర్యుల రాజవంశాన్ని. సో మౌర్య వంశం 137 సంవత్సరాలు భారతదేశాన్ని పాలించింది. దీని స్థాపకుడు చంద్రగుప్త మౌర్య మరియు అతని మంత్రి చాణక్య కౌటిల్యకు ఈ యొక్క క్రెడిట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ యొక్క మౌర్య డైనస్టీని ఎవరు స్థాపించారు అంటే చంద్రగుప్త మౌర్యుడు స్థాపించడం జరిగింది. సో అతనితో పాటు మంత్రిగా ఉన్నటువంటి చాణక్య లేదా కౌటిల్యుడికి కూడా క్రెడిట్ ఇవ్వచ్చు. సో ఇద్దరు కలిసి ఈ యొక్క మౌర్య డైనస్టీని స్థాపించారు. సో చంద్రగుప్తుడు ఇక్కడ చూసుకుంటే రాజు కాబట్టి సో చంద్రగుప్త మౌర్య ఈ యొక్క మౌర్య రాజవంశాన్ని స్థాపించాడని చెప్పుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ది ఫౌండర్ ఆఫ్ శుంగా డైనస్టీ? ఓకే, శుంగా రాజవంశాన్ని స్థాపించింది ఎవరు అని చెప్పేసి అడిగారు. ఇక్కడ చూసుకుంటే శుంగా రాజవంశాన్ని స్థాపించింది పుష్యమిత్ర శుంగా అండి. సో పుష్యమిత్ర శుంగా అనేటువంటి ఆయన ఈ యొక్క శుంగా రాజవంశాన్ని స్థాపించడం జరిగింది. సో మౌర్య సామ్రాజ్యం యొక్క చివరి రాజు బహద్రాదుడిని చంపడం ద్వారా శుంగా రాజవంశం 187 BCలో పుష్యమిత్ర శుంగాలచే స్థాపించబడింది. ఓకే, సో మౌర్యులకి సంబంధించినటువంటి ఆఖరి రాజు అయినటువంటి బహద్రాదుడిని చంపడం ద్వారా శుంగా రాజవంశాన్ని స్థాపించారు. ఆ తర్వాత సో 187 BCలో ఈ యొక్క శుంగా రాజవంశాన్ని స్థాపించారు. ఎవరు స్థాపించారు అంటే పుష్యమిత్ర శుంగా అనేటువంటి ఆయన ఈ యొక్క శుంగా రాజవంశాన్ని స్థాపించడం జరిగింది. తర్వాత కాన్వా డైనస్టీని ఎవరు స్థాపించారు? హూ వాజ్ ది ఫౌండర్ ఆఫ్ కాన్వా డైనస్టీ? ఓకే, కాన్వా రాజవంశం యొక్క స్థాపకుడు ఎవరు అని చెప్పేసి అడిగారు. కాన్వా రాజవంశాన్ని స్థాపించినటువంటి వ్యక్తి వసుదేవ్ అండి, లేదా వాసుదేవ్ అని చెప్పేసి అంటారు. సో ఈ వసుదేవుడు ఈ యొక్క కాన్వా రాజవంశాన్ని స్థాపించాడు. సో ఆప్షన్ డి రైట్ ఆన్సర్. సో కాన్వా రాజవంశ స్థాపకుడు వాసుదేవ్ క్రీస్తుపూర్వం 75లో దేవభూతిని శుంగరాజు వంశం యొక్క చివరి పాలకుడు అయినటువంటి యొక్క దేవభూతిని చంపడం ద్వారా వాసుదేవ్ ఈ యొక్క కాన్వా రాజవంశాన్ని స్థాపించడం జరిగింది. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఒకరి తర్వాత ఒకరు ఆ పర్టికులర్ రాజవంశానికి సంబంధించిన చివరి రాజుని చంపడం ద్వారా మరొక రాజు వచ్చి వారికి సంబంధించినటువంటి వంశాలని స్థాపించారనమాట. సో ఇక్కడ మనం శుంగా రాజు గురించి శుంగా డైనస్టీ గురించి చూసాము. సో పుష్యమిత్ర శుంగా అనేటువంటి అతను 187 BCలో శుంగా రాజవంశాన్ని స్థాపిస్తే సో శుంగా రాజవంశానికి సంబంధించినటువంటి చివరి పాలకుడైనటువంటి దేవభూతిని క్రీస్తుపూర్వం 75లో కాన్వా వంశానికి సంబంధించినటువంటి ఈ యొక్క వాసుదేవుడు చంపడం ద్వారా ఈ యొక్క కాన్వా రాజవంశాన్ని స్థాపించడం జరిగిందనమాట. సో ఇలాగ ఒక సీక్వెన్స్ అయితే వస్తుంది, మీరు గమనించాలి. సో ఒకరి తర్వాత ఒకరు ఆ యొక్క దేశాలని లేదా రాజ్యాలని ఆక్రమించుకొని వారికి సంబంధించినటువంటి రాజవంశాలను అయితే స్థాపించుకున్నారనమాట. సో ఈ కాన్వా రాజవంశాన్ని ఎవరు స్థాపించారు అంటే వాసుదేవుడు స్థాపించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ది ఫౌండర్ ఆఫ్ రాష్ట్రకూట డైనస్టీ? రాష్ట్రకూట రాజవంశం స్థాపకుడు ఎవరు అని చెప్పేసి అడిగారు. సో రాష్ట్రకూటులకి సంబంధించి ఈ యొక్క రాజవంశాన్ని స్థాపించింది ఎవరు అంటే దంతిదుర్గుడు అండి. సో దంతిదుర్గ అని చెప్పేసి పిలుస్తారు. సో ఇక్కడ చూసుకుంటే రాష్ట్రకూట సామ్రాజ్యం దంతివర్మన్ లేదా దంతిదుర్గా I స్థాపించడం జరిగింది. రాష్ట్రకూట రాజవంశానికి చెందినటువంటి కృష్ణ ఎల్లోరాలో ప్రసిద్ధ కైలాస ఆలయాన్ని నిర్మించడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే రాష్ట్రకూట డైనస్టీని లేదా రాష్ట్రకూట రాజవంశాన్ని ఎవరు స్థాపించారు అంటే దంతిదుర్గుడు ఈ యొక్క రాష్ట్రకూట రాజవంశాన్ని స్థాపించడం జరిగింది. సో రాష్ట్రకూట సామ్రాజ్యం దంతివర్మన్ లేదా దంతిదుర్గా I అయితే స్థాపించారనమాట. సో దంతివర్మన్ అంటారు లేదా దంతిదుర్గా I అని చెప్పేసి పిలుస్తారు. సో రాష్ట్రకూట రాజవంశానికి చెందినటువంటి కృష్ణ
ఎల్లోరాలో ప్రసిద్ధ కైలాస ఆలయాన్ని నిర్మించడం జరిగింది. సో ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే. సో రాష్ట్రకూట రాజవంశానికి చెందినటువంటి ఏ రాజు ఎల్లోరాలో ప్రసిద్ధ కైలాస ఆలయాన్ని నిర్మించాడు అంటే కృష్ణవర్మ అని చెప్పేసి మీరు ఇక్కడ ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ది ఫౌండర్ ఆఫ్ పాలా డైనస్టీ? పాలా రాజవంశ స్థాపకుడు ఎవరు అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే పాలా రాజవంశ స్థాపకుడు గోపాల వన్ అండి. సో గోపాల వన్ ఈ యొక్క పాలా రాజవంశాన్ని స్థాపించడం జరిగింది. సో గోపాల వన్ ఉత్తర బెంగాల్కి సంబంధించి పాలా రాజవంశం యొక్క మొదటి రాజు మరియు దాదాపు 4 శతాబ్దాల పాటు బెంగాల్ మరియు బీహార్లను పాలించినటువంటి పాలా రాజవంశ స్థాపకుడు అనమాట. దీని రాజధాని ముంగేర్. ఓకే, పాలా రాజవంశానికి సంబంధించినటువంటి రాజధాని ముంగేర్ అనమాట. సో మొత్తం 4 శతాబ్దాలు అంటే 400 సంవత్సరాలు ఈ యొక్క పాలా డైనస్టీ అయితే ఉంటుంది. సో ఈ పాలా డైనస్టీని స్థాపించింది ఎవరు అంటే గోపాల వన్ అనమాట. సో గోపాల వన్ అనేటువంటి ఇతను ఈ యొక్క పాలా డైనస్టీని లేదా పాలా రాజవంశాన్ని స్థాపించాడు. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ది ఫౌండర్ ఆఫ్ సేన్ డైనస్టీ? సేన్ రాజవంశం యొక్క స్థాపకుడు ఎవరు అని చెప్పేసి అడిగారు. సో విజయసేన అనేటువంటి అతను ఈ యొక్క సేన్ రాజవంశాన్ని స్థాపించడం జరిగింది. సో విజయసేన రాజవంశానికి నిజమైనటువంటి స్థాపకుడిగా పరిగణించబడ్డాడు. అతడు తన రాజవంశానికి మొదటి ముఖ్యమైనటువంటి పాలకుడు అనమాట. సో ఈ సేన్ అనేటువంటి రాజవంశాన్ని స్థాపించింది విజయసేన్ అనేటువంటి వ్యక్తి అనమాట. సో ఈ రాజవంశానికి నిజమైనటువంటి స్థాపకుడిగా పరిగణించడం జరుగుతుంది. అతను తన రాజవంశానికి మొదటి ముఖ్యమైనటువంటి పాలకుడు. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ది ఫౌండర్ ఆఫ్ లోడీ డైనస్టీ? ఇది చాలాసార్లు ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్లో అడిగారండి. సో లోడీ రాజవంశం యొక్క స్థాపకుడు ఎవరు అని చెప్పేసి అడిగారు. సో లోడీకి సంబంధించినటువంటి ఒక రాజవంశాన్ని స్థాపించింది ఎవరు అంటే బహ్లోల్ లోడీ అండి. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు అడిగినటువంటి క్వశ్చన్ ఇది. సో బహ్లోల్ లోడీ ఈ యొక్క లోడీ రాజవంశాన్ని లేదా లోడీ డైనస్టీని స్థాపించాడు. సో లోడీ రాజవంశం ఢిల్లీ సుల్తానేట్ యొక్క చివరి రాజవంశం. దీన్ని బహ్లోల్ లోడీ స్థాపించడం జరిగింది. ఓకే, ఢిల్లీ సుల్తానేట్కి సంబంధించినటువంటి చివరి రాజవంశంగా ఈ యొక్క లోడీ డైనస్టీని చెప్తారు. దీన్ని ఎవరు స్థాపించారు అంటే బహ్లోల్ లోడీ. బహ్లోల్ లోడీ 1451 ఏడీలో సయ్యద్ రాజవంశం యొక్క చివరి పాలకుడిని తొలగించడం ద్వారా లోడీ రాజవంశాన్ని స్థాపించడం జరిగింది. 1451 ఏడీలో సయ్యద్ రాజవంశం యొక్క చివరి పాలకుడిని తొలగించడం ద్వారా ఈ యొక్క లోడీ రాజవంశాన్ని స్థాపించాడు. ఎవరు అంటే బహ్లోల్ లోడీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ది ఫౌండర్ ఆఫ్ సంగం డైనస్టీ? ఓకే, సంగం రాజవంశం యొక్క స్థాపకుడు ఎవరు అని చెప్పేసి అడిగారు. సో మనకి సంగ డైనస్టీని స్థాపించింది ఎవరు అంటే హరిహర మరియు బుక్క అనేటువంటి యొక్క ఇద్దరు కూడా కలిసి ఈ యొక్క సంగం అనేటువంటి రాజవంశాన్ని స్థాపించడం జరిగింది. సో ఆప్షన్ సి రైట్ ఆన్సర్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో విజయనగర సామ్రాజ్యం యొక్క సంగం రాజవంశం 14వ శతాబ్దంలో ఇద్దరు సోదరులు హరిహర వన్ మరియు బుక్కారాయ వన్ ద్వారా స్థాపించబడింది. 1336 ఏడీలో హరిహర వన్ సంగం రాజవంశానికి పాలకుడయ్యాడు అనేది దీనికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో విజయనగర సామ్రాజ్యం యొక్క సంగ రాజవంశం 14వ శతాబ్దంలో ఇద్దరు సోదరులైనటువంటి హరిహర వన్ అలాగే బుక్కా రాయ వన్ ద్వారా స్థాపించడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించి 1336 ఏడీలో ఈ హరిహర వన్ అనేటువంటి అతను ఎవరైతే ఉన్నాడో అతడు ఈ యొక్క సంగం రాజవంశానికి సంబంధించి పాలకుడుగా అవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ది ఫౌండర్ ఆఫ్ ది ముఘల్ డైనస్టీ? ఓకే, ముఘల్ రాజవంశం యొక్క స్థాపకుడు ఎవరు అని చెప్పేసి అడిగారు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో ఇయర్ కూడా అడుగుతారు, మీరు ఇయర్స్తో సహా గుర్తుపెట్టుకోవాలి. సో ముఘల్ రాజవంశాన్ని స్థాపించింది బాబర్ అండి. ఓకే, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో ఈ రాజవంశం భారతదేశంలో సుమారు 200 సంవత్సరాలు పాలించడం జరిగింది. బాబర్ 1526 ఏడీలో ఢిల్లీలో మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగిందనమాట. సో ఎక్కడ స్థాపించాడు అంటే ఢిల్లీలో ఈ యొక్క మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఎప్పుడు అంటే 1526 ఏడీలో ఈ యొక్క మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. సో మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరయ్యా అంటే బాబర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ది ఫౌండర్ ఆఫ్ చౌహాన్ డైనస్టీ? ఓకే, చౌహాన్ రాజవంశ స్థాపకుడు ఎవరు అని చెప్పేసి అడిగారు. ఈ చౌహాన్ రాజవంశాన్ని స్థాపించింది ఎవరయ్యా అంటే వసుదేవ్ చౌహాన్ అనేటువంటి అతను స్థాపించడం జరిగింది. సో వసుదేవ్ చౌహాన్ అనేటువంటి అతను ఈ యొక్క రాజవంశాన్ని స్థాపించాడు. సో చౌహాన్ రాజవంశం జైపూర్లోని సంబార్ చెరువు సమీపంలో పుష్కర్ ప్రాంతంలో మరియు అమీర్ నగర్లో నివసించినట్లు చరిత్రకారులు అభిప్రాయాన్ని అయితే తెలపడం జరిగింది.
సో ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క చౌహాన్ రాజవంశాన్ని స్థాపించింది వసుదేవ్ చౌహాన్ అనేటువంటి అతను. చౌహాన్ రాజవంశం జైపూర్లో స్థాపించారనమాట. సో ఇది సంబార్ చెరువు సమీపంలో పుష్కర్ ప్రాంతంలో అమీర్ నగర్లో నివసించినట్లు చరిత్రకారులు అయితే హిస్టరీ చెప్తున్నారు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి హూ వాజ్ ది ఫౌండర్ ఆఫ్ పర్మార్ డైనస్టీ. ఓకే, పర్మార్ రాజవంశం యొక్క స్థాపకుడు ఎవరు అని చెప్పేసి అడిగారు. సో పర్మార్ రాజవంశం యొక్క స్థాపకుడు ఉపేంద్ర రాజు అనేటువంటి అతను ఈ యొక్క పర్మార్ రాజవంశాన్ని స్థాపించడం జరిగిందండి. సో పర్మార్ రాజవంశం 9వ శతాబ్దం ప్రారంభంలో నర్మదా నదికి ఉత్తరాన ఉన్నటువంటి మాల్వా పురాతన అవంతి ప్రాంతంలో ఉపేంద్రరాజ్ లేదా కృష్ణరాజుచే ప్రారంభించబడింది. ఓకే, ఉపేంద్రరాజ్ లేదా కృష్ణరాజుచే ఈ యొక్క పర్మార్ రాజవంశం అనేది స్థాపించబడింది అనమాట. 9th సెంచరీలో ఈ యొక్క నర్మదా నది ఒడ్డున ఈ యొక్క పర్మార్ రాజవంశాన్ని స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్ హూ ఆర్ ది ఫౌండర్ ఆఫ్ సోలంకి డైనస్టీ. సోలంకి రాజవంశ స్థాపకుడు ఎవరు అని చెప్పేసి అడిగారు. సో ఈ యొక్క సోలంకి రాజవంశాన్ని స్థాపించింది ఎవరయ్యా అంటే ముల్రాజ్ ముల్రాజ్ 1 అనేటువంటి అతను ఈ యొక్క సోలంకి రాజవంశాన్ని స్థాపించడం జరిగిందనమాట. గుజరాత్ సోలంకి రాజవంశ స్థాపకుడు ముల్రాజ్ 1. ముల్రాజ్ 942 నుండి 995 ఏడి వరకు ఈ యొక్క సామ్రాజ్యాన్ని పాలించడం జరిగింది. సో ముల్రాజ్ 1 అనేటువంటి అతను గుజరాత్లో ఉన్నటువంటి సోలంకి రాజవంశాన్ని స్థాపించాడనమాట. నెక్స్ట్ క్వశ్చన్ హూ వాజ్ ది ఫౌండర్ ఆఫ్ చోళా డైనస్టీ. చోళుల సామ్రాజ్యం యొక్క స్థాపకుడు ఎవరు అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే ఈ క్వశ్చన్ మనకి చాలాసార్లు ఎగ్జామ్స్లో అడిగారు. ఈ చోళుల సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరంటే విజయాలయ చోళ అండి. సో విజయాలయ చోళుడు ఈ యొక్క చోళ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. సో ఇక్కడ చూసుకుంటే ఇషోల రాజవంశ స్థాపకుడు విజయాలయ చోళ. పల్లవ ఆధీనంలో ఉరయూర్ ప్రాంతాన్ని పాలించేవాడు అనమాట. సో పల్లవ అధీనంలో ఉరయూర్ అనేటువంటి ప్రాంతాన్ని పాలించేవాడు. నెక్స్ట్ క్వశ్చన్ హూ వాజ్ ది ఫౌండర్ ఆఫ్ గుప్తా డైనస్టీ. సో ఈ క్వశ్చన్ కూడా మనకి చాలాసార్లు ఎస్ఎస్సిలో అడిగారు, రైల్వేలో కూడా అడిగారు. సో గుప్తా రాజవంశ స్థాపకుడు ఎవరయ్యా అంటే శ్రీగుప్తా అనేటువంటి అతను ఈ యొక్క గుప్తా రాజవంశాన్ని స్థాపించడం జరిగింది. సో శ్రీగుప్తుడు 240 నుంచి 287 గుప్తా సామ్రాజ్యానికి స్థాపకుడు అయినటువంటి రాజు అనమాట. సో శ్రీగుప్తుని తర్వాత అతని కుమారుడు ఘటోత్కచుడు పరిపాలించాడు. ఈ రాజవంశం యొక్క మొదటి గంభీరమైనటువంటి రాజు చంద్రగుప్త 1. అతను విశాలమైనటువంటి సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. సో దాని యొక్క సామ్రాజ్యాన్ని ఇంకా ఎస్టాబ్లిష్ చేశాడనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క గుప్తుల సామ్రాజ్యాన్ని ఎవరు స్థాపించారు అంటే శ్రీగుప్తుడు. సో శ్రీగుప్తుడికి సంబంధించినటువంటి కుమారుడు ఘటోత్కచుడు కూడా ఈ శ్రీగుప్తుడి తర్వాత ఈ యొక్క గుప్తా డైనస్టీని పరిపాలించడం జరిగింది. సో ఇందులో బాగా గంభీరమైనటువంటి రాజు ఎవరు అంటే సో ఇక్కడ చూసుకుంటే మనకి మ్యాజెస్టిక్ కింగ్ అని చెప్పేసి పిలుస్తారు. సో మ్యాజెస్టిక్ కింగ్ ఎవరై అంటే చంద్రగుప్త 1 అనమాట. సో ఇతని యొక్క సామ్రాజ్యాన్ని ఇంకా విస్తరించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ హూ వాజ్ ది ఫౌండర్ ఆఫ్ శాతవాహన డైనస్టీ. శాతవాహన రాజవంశ స్థాపకుడు ఎవరు అని చెప్పేసి అడిగారు. శాతవాహన రాజవంశాన్ని స్థాపించింది కింగ్ సిముక్ అనేటువంటి అతను ఈ యొక్క శాతవాహన రాజవంశాన్ని స్థాపించాడు. సో శాతవాహన రాజవంశం 230 నుండి 60 BC మధ్య రాజు సిముక్ చేత స్థాపించబడింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ఉన్నటువంటి శాతవాహన రాజవంశానికి ప్రతిష్టాన్ అనేది రాజధాని అనమాట. సో ఈ యొక్క శాతవాహన రాజవంశాన్ని స్థాపించింది ఎవరు అంటే ఇక్కడ కింగ్ సిముక్ అనేటువంటి రాజు స్థాపించాడు. నెక్స్ట్ క్వశ్చన్ హూ వాజ్ ది ఫౌండర్ ఆఫ్ హర్యాన్కా డైనస్టీ. హర్యాన్కా రాజవంశ స్థాపకుడు ఎవరు అని చెప్పేసి అడిగారు. హర్యాన్కా స్థాపకుడు హర్యాన్కా అనేటువంటి యొక్క డైనస్టీ లేదా రాజవంశాన్ని స్థాపించింది బింబిసారుడు అండి. సో బింబిసారుడు యొక్క హర్యాన్కా రాజవంశాన్ని స్థాపించడం జరిగింది. సో హర్యాన్కా రాజవంశం 544 BCలో స్థాపించబడింది. బింబిసార ద్వారా ఈ యొక్క రాజవంశాన్ని స్థాపించారు. బింబిసారుడు గిరివ్రాజ్ రాజగృహని తన రాజధానిగా చేసుకున్నాడు అనమాట. గిరివ్రాజ్ లేదా రాజగృహని తన రాజధానిగా బింబిసారుడు ఈ హర్యాన్కా అనేటువంటి రాజవంశానికి సంబంధించి రాజధానిగా చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ హూ వాజ్ ది ఫౌండర్ ఆఫ్ నందా డైనస్టీ. నందా రాజవంశం యొక్క స్థాపకుడు ఎవరు అని చెప్పేసి అడిగారు. సో నందా రాజవంశ స్థాపకుడు మహాపద్మనంద ఈ యొక్క నందా రాజవంశానికి సంబంధించినటువంటి స్థాపకుడు అనమాట. సో నందా రాజవంశం మహాపద్మనందాచే స్థాపించబడింది. ఓకే, మహాపద్మనందాచే ఈ యొక్క నందా అనేటువంటి డైనస్టీని స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్ హూ వాజ్ ది ఫౌండర్ ఆఫ్ తుగ్లక్ డైనస్టీ. ఓకే, తుగ్లక్ రాజవంశాన్ని స్థాపించింది ఎవరు అని చెప్పేసి క్వశ్చన్ అయితే ఉంది.
సో ఈ యొక్క తుగ్లక్ రాజవంశాన్ని గియాసుద్దీన్ తుగ్లక్ స్థాపించాడు. సో గియాసుద్దీన్ తుగ్లక్ ఈ యొక్క తుగ్లక్ రాజవంశాన్ని స్థాపించడం జరిగింది. తుగ్లక్ రాజవంశం ఢిల్లీ సుల్తానేట్ యొక్క రాజవంశం. ఇది 1320 నుండి 1414 వరకు ఢిల్లీ అధికారాన్ని పాలించింది. తుగ్లక్ రాజవంశం గియాసుద్దీన్ తుగ్లక్ చేత స్థాపించబడిందండి. ఓకే, గియాసుద్దీన్ తుగ్లక్ చేత ఈ యొక్క తుగ్లక్ రాజవంశం అనేది స్థాపించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ది ఫౌండర్ ఆఫ్ శిశునాగా డైనస్టీ? శిశునాగా రాజవంశ స్థాపకుడు ఎవరు అని చెప్పేసి అడిగారు. సో మనకి ఈ పేరులోనే ఉంది, శిశునాగా అనేటువంటి అతనే ఈ యొక్క శిశునాగా రాజవంశాన్ని స్థాపించాడనమాట. సో శిశునాగా రాజవంశ స్థాపకుడు. శిశునాగా ఒక శక్తివంతమైనటువంటి పాలకుడు. అతడు గిరివ్రాజు కాకుండా వైశాలి నగరాన్ని తన రాజధానిగా చేసుకోవడం జరిగింది. సో గిరివ్రాజు కాకుండా వైశాలి అనేటువంటి ప్రాంతాన్ని తన రాజధానిగా చేసుకున్నాడు. నెక్స్ట్ వన్, హూ వాజ్ ది ఫౌండర్ ఆఫ్ కుషాన్ డైనస్టీ? కుషాన్ రాజవంశ స్థాపకుడు ఎవరు అని చెప్పేసి అడిగారు. కుషాన్ రాజవంశ స్థాపకుడు కుజుల్ కడ్ఫైసిస్ అండి. సో కుజుల్ కడ్ఫైసిస్ అనేటువంటి అతను ఈ యొక్క కుషాన్ రాజవంశాన్ని స్థాపించడం జరిగింది. సో కుషాన్ రాజవంశ స్థాపకుడు ఎవరు అంటే కుషాన్ రాజవంశ స్థాపకుడు కుజుల్ కడ్ఫైసిస్. కనిష్కుడు కుషాన్ వంశంలో అత్యంత గంభీరమైనటువంటి రాజు. కనిష్కుని కాలంలో 4వ బౌద్ధ మండలి వసుమిత్ర నేతృత్వంలోని కుండల్వాస్ కాశ్మీర్లో జరిగిందనమాట. ఓకే, సో ఇక్కడ మీరు చరిత్ర చూడాలి. కుషాన్ రాజవంశ స్థాపకుడు కుజుల్ కడ్ఫైసిస్ అనమాట. సో కనిష్కుడు కుషాన్ రాజవంశంలో అత్యంత మ్యాజిస్టిక్ కింగ్గా చెప్తారు. సో ఇక్కడ కనిష్కుని కాలంలో 4వ బౌద్ధ మండలి వసుమిత్ర నేతృత్వంలోని కుండల్వాస్ అనేటువంటి ఈ యొక్క కాశ్మీర్లో, అప్పట్లో పిలిచేటువంటి యొక్క కాశ్మీర్లో ఈ యొక్క 4వ బౌద్ధ మండలికి సంబంధించిన సమావేశం అయితే జరిగిందనమాట. నెక్స్ట్, సో ఇవి మనకి కొన్ని ఇంపార్టెంట్ డైనస్టీస్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా మేము ప్రొవైడ్ చేసినటువంటి 499 రూపీస్ కోర్స్ తీసుకోండి, అలాగే 199 రూపీస్ కోర్స్ తీసుకోండి. ఇంకా 1 మంత్ మాత్రమే టైం ఉంది. ఈ 1 మంత్లో మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని డీటెయిల్ వీడియో కూడా చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.